హాయ్ హలో వెల్కమ్ టు టీపీ స్టడీస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీలోని టెస్ట్ 17లోని రీజనింగ్ డిస్కస్ చేయబోతున్నాం. ఇందులోని ఫస్ట్ క్వశ్చన్, ఏ డైస్ హ్యాస్ ఇట్స్ ఫేసెస్ మార్క్డ్ బై లెటర్స్ I, S, H, N, A and T. Two positions of the same dice are given below. Which face is opposite to face I అన్నారు. ఒక పాచిక యొక్క ముఖాలు ISHNA మరియు T అక్షరాలతో గుర్తించబడ్డాయి. ఒకే పాచిక యొక్క రెండు స్థానాలు కింద ఇవ్వబడ్డాయి. I ముఖంకి ఎదురుగా ఏ ముఖం ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, టూ పొజిషన్స్ ఆఫ్ ద సేమ్ డైస్, ఒకటే డైస్కి సంబంధించిన టూ పొజిషన్స్ ఇస్తున్నారు. అప్పుడు ఐకి ఆపోజిట్లో ఉండే లెటర్ ఫేస్ ఏది అంటున్నారు. ఓకే, ఇక్కడ చూస్తే మనము NAT క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూస్తే, ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసినప్పుడు N తర్వాత A ఉంది, A తర్వాత T ఉంది. నెక్స్ట్ ఇదే క్లాక్ వైజ్ డైరెక్షన్లో అగైన్ ఈ డైస్ని చూస్తే NHS ఉందన్నమాట. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏమవుతాయి, A అండ్ H ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి, T అండ్ S ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి. ఓకే, ఎన్నికి ఆపోజిట్ ఫేస్ ఏమవుతుంది, మనకి ఏదైతే ఫేస్ కనిపించదు. ఈ డైస్లో ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, 6 ఫేసెస్ ఉన్నాయని అడుగుతున్నారు. ఇక్కడ మనకి 4 ఫేసెస్ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ ఉన్నది 5th ఫేస్. ఒక కనిపించని ఫేస్ ఏమవుతుందంటే ఇక్కడ ఇచ్చిన ఫేస్కి ఆపోజిట్ అవుతుంది. అది దేనికంటే ఐకి అవుతుంది. సో ఐకి ఆపోజిట్లో ఉండే ఫేస్ ఏది అంటే N, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇచ్చిన శ్రేణిలో ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక వర్డ్ సిరీస్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్లో ఉండే వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చూస్తే ఏమవుతుంది, ఇది Z అంటే 26 కదా, X అంటే 24, V అంటే 22, P అంటే ఏమవుతుంది 16, 14, 12, ఇది 6, 4, 2, 22, 20, 18 అవుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ సెకండ్ వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్కి ఎంత సమ్ చేస్తే ఈ లెటర్ వచ్చిందో చూద్దాం. ఓకే, Z, X, V, P, N, L, F, D, B, V, T ఏమవుతుంది, R అవుతుంది. ఓకే, 26 నుంచి 16 అంటే ఎంత ప్లస్ చేశారు, ఇక్కడ ప్లస్ 16 చేశారు, అంతే కదా. నెక్స్ట్ 16 నుంచి అగైన్ ఇక్కడ 6, ఇక్కడ 16 నుంచి 6 అంటే ఎంత ఇక్కడ సమ్ చేశారు, ఇదేమవుతుంది ప్లస్ 4 చేస్తే 20, నెక్స్ట్ 10 ప్లస్ 6 అంటే 16 చేశారు, ప్లస్ 16. ఓకే, 6 నుంచి 22 అంటే అగైన్ ప్లస్ 16 అనమాట. 22 టు ప్లస్ 16 అంటే ఏమవుతుంది, 22 టు 16 22కి ప్లస్ 16 చేస్తే ఏమవుతుంది మనకి, ఇక్కడ 26తో అయిపోతుంది కదా. సో దీనికి ఎంత సమ్ చేయాలి, 4 యాడ్ చేయాలి, ఇంకా 12 ఉంటుంది. నెక్స్ట్ 12th లెటర్ ఏమవుతుంది మనకి, L అవుతుంది, అంతే కదా, L. నెక్స్ట్ లెటర్ చూద్దాం, ఇదేమో 24, ఇక్కడేమో 14 ఉంది, అంటే ఎంత ప్లస్ చేశారు, ఇక్కడ ప్లస్ 2 26 రావడానికి, దెన్ అగైన్ 14, అంటే ఇక్కడ కూడా ప్లస్ 16 చేశారు. ఇక్కడ 20కి ప్లస్ 16 చేస్తే ఏమవుతుంది, అక్కడ ఒక 6, 10. నెక్స్ట్ రావాల్సిన లెటర్ ఏమవుతుందంటే J అవుతుంది. సో మనకి L చూసినప్పుడే ఆన్సర్ అర్థం అవుతుంది, సెకండ్ ఆప్షన్ అనేసి. ఓకే, నెక్స్ట్ J లెటర్ రావాలి. నెక్స్ట్ 22 టు 12 అంటే కూడా మనకి ఏమవుతుంది, 16 అవుతుంది. ఓకే, ఇక్కడ R ఉంది, R నుంచి 16 అంటే అదొక 2 ప్లస్ 6, 8, నెక్స్ట్ ప్లస్ 8 అంటే H అవుతుంది. ఓకే, LJH ఈస్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ SOUL ఈస్ కోడెడ్ యాజ్ 6415, లాస్ట్ ఈస్ కోడెడ్ యాజ్ 6548, హౌ ఈజ్ యూ కోడెడ్ ఇన్ ద గివెన్ లాంగ్వేజ్ అన్నారు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో సోల్ అనేది 6415గా మరియు లాస్ట్ అనేది 6548గా కోడ్ చేయబడింది. ఇచ్చిన భాషలో యూని ఎలా కోడ్ చేస్తారు అంటున్నారు. ఓకే, SOUL ఈజ్ కోడెడ్ యాజ్ 6415, LOST ఈజ్ కోడెడ్ యాజ్ 6548. ఓకే, ఇక్కడ కామన్గా ఉన్న నెంబర్స్ ఏంది, 6, 5, 4, అంతే కదా. ఇక్కడ LOS, యు అంటే ఏమవుతుంది 1 అవుతుంది, T
టీ అంటే 8 అవుతుంది. మనల్ని ఏం కనుక్కోమన్నారు? యూకి కోడ్ ఏమిటి అన్నారు. యూకి కోడ్ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ఇంటూ అండ్ ప్లస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ మైనస్ అండ్ డివైడెడ్ బై ఆర్ ఇంటర్చేంజ్డ్ అన్నారు. ఓకే, ఇంటూ మరియు ప్లస్ పరస్పరం మార్చుకొని మైనస్ మరియు డివైడెడ్ బై పరస్పరం మార్చుకుంటే కింది సమీకరణలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం వస్తుంది అంటున్నారు. ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఆ ఈక్వేషన్ ప్లేస్లో ఉండే ఆపరేషన్ సింబల్స్ని చేంజ్ చేసి చూసినప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? 51 డివైడెడ్ బై 30 ఇంటూ 36 మైనస్ 6 ప్లస్ 6 ఇచ్చారు, అంతే కదా. సో ఇప్పుడు డివైడెడ్ బైని దేంతో రీప్లేస్ చేయమన్నారు అంటే ఇంటర్చేంజ్ చేయమన్నారు. మైనస్ 30 ఇంటూ అంటే ప్లస్ 36 మైనస్ అంటే ఏమవుతుంది? డివైడెడ్ బై 6 ప్లస్ అంటే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. ఇంటూ 6 ఇక్కడ ఏమవుతుంది? బాడ్మాస్ రూల్ అప్లై చేస్తే 30 ప్లస్ 36 ఇది డివైడ్ అయిపోతుంది కదా. 6 ఇంటూ 6 6 గెట్ క్యాన్సిల్డా. ఓకే, ఇప్పుడు 51 ప్లస్ 36 ఏమవుతుంది? 87 అవుతుంది. 87 మైనస్ 30 అంటే ఏమవుతుంది? 57 అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, based on the English alphabetical order 3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group అన్నారు. ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా కింది 4 అక్షరాల సమూహాలలో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి మరియు తద్వారా ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఏ అక్షర సమూహము ఆ సమూహానికి చెందినది కాదు అంటున్నారు. ఓకే, ఇక్కడ చూస్తే 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో 3 వచ్చేసి ఒకటే కేటగిరీకి చెందినవి, ఒకటి కాదు, అది ఏది అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చూద్దాం. జే అంటే ఏమవుతుంది మనకి? 10, ఓ అంటే 15, డి అంటే 4 అవుతుంది. ఇక్కడ 6, 11, 18 అవుతుంది. 18, 23, 4 అవుతుంది. 4, 9, 16 అవుతుంది. ఇప్పుడు 10 నుంచి 15 అంటే ప్లస్ 5, దెన్ 15 టు 4 అంటే ఎంత ప్లస్ చేస్తే మనకి 4 వస్తుంది చూడండి. ఇక్కడేమో ప్లస్ 5 20 చేస్తే 20, దెన్ ప్లస్ 6 అనమాట. సారీ, 5 ప్లస్ 6 11, 11 ప్లస్ మళ్ళీ అగైన్ 4 అంటే ఏమవుతుంది? 15 అవుతుంది. ప్లస్ 15 చేస్తాం కదా, ఇక్కడ ఏమవుతుంది? 15 ప్లస్ 5 అంటే 20, 5 ప్లస్ 6 11, అగైన్ 4 అంటే ప్లస్ 15 చేస్తే మనకి 4 వస్తుంది. ఇక్కడ 6 నుంచి 11 అంటే ఎంత ప్లస్ చేయాలి? ప్లస్ 5 చేయాలి. ఇక్కడ 11 టు 18 అంటే ఏమవుతుంది? ప్లస్ 7 అవుతుంది, అంతే కదా. ఇక్కడ ఏమవుతుంది? 18 టు 23 అంటే ప్లస్ 5 అవుతుంది. 23 టు 4 అంటే ఇదేమో 3 ప్లస్ 4 అంటే ప్లస్ 7 అవుతుంది. ఇక్కడ ప్లస్ 5 దెన్ ప్లస్ 7 అవుతుంది. సో మనకి డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఏది అంటే ఫస్ట్ ఆప్షన్ జేఓడి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే 15 నుంచి 4 అంటే ప్లస్ 15 చేస్తే అగైన్ 4 వస్తుంది మనకి. ఎలాగంటే 26 అంటే జెడ్ కదా, 27, 28, 29, 30 అంతే కదా. ఇప్పుడు 15కి ప్లస్ 15 చేస్తే 30 అవుతుంది. ఇది ఏ, బి, సి, డి కదా. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఆప్షన్ జేఓడి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఫిగర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అన్నారు. ఇచ్చిన ఎంపికల నుండి కింది శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏ బొమ్మను ఎంచుకోండి అంటున్నారు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక ఫిగర్ సిరీస్ ఇచ్చారు. నెక్స్ట్ రావాల్సిన ఫిగర్ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఈ ఫిగర్ని చూసుకుంటే ప్రతి దాంట్లో చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఎలా ఉంది మనకి? ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ ఏమైంది? కొంచెం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 degrees మూవ్ అయింది, ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ 90 degrees, అగైన్ 45. నెక్స్ట్ ఏమవుతుంది? స్ట్రైట్ అవుతుంది. అంటే ఇలా ఉన్నది ఇలా వస్తుంది కదా. సో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 and 3. అంటే ఫస్ట్ ఆప్షన్, 4th ఆప్షన్ రాంగ్ ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ చూస్తే సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ ఏమైంది? కేబిఎన్ ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి బిఎన్ కే ఉంది. ఇక్కడ ఇది ఏమైందంటే ఇట్లా ట్రయాంగిల్ ఫామ్లో రొటేట్ అవుతూ ఉంది. ఇక్కడ ఏమైంది? కేబిఎన్
నెక్స్ట్ ఫిగర్లో ఏమవుతుంది NKB అవుతుంది అంతే కదా. నెక్స్ట్ BNK అవుతుంది BNK. నెక్స్ట్ ఏమవుతుంది KBN ఉన్న ఆప్షన్ ఏముంది ఇది చూడండి. ఈ రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి బట్ KBN ఉన్న ఆప్షన్ ఏముందంటే మనకి థర్డ్ ఆప్షన్ ఉంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 7 people EFGHKL and N are sitting in a row facing north but not necessarily in the same order. Only 3 people sit to the left of L, only F sits to the right of G. Only 3 people sit between G and K. N sits at some place to the right of H but at some place of right of E అన్నారు. ఓకే హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ E అండ్ N అన్నారు. EFGHKL మరియు N అని 7 వ్యక్తులు ఉత్తరం వైపు వరుసగా కూర్చున్నారు కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. Lకి ఎడమ వైపున 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు, Gకి కుడి వైపున F మాత్రమే కూర్చుంటుంది. G మరియు K మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. N అనేవాడు Hకి ఎడమ వైపున ఏదో ఒక ప్రదేశంలో కానీ Eకి కుడి వైపున ఏదో ఒక ప్రదేశంలో కూర్చుంటుంది. E మరియు N మధ్య ఎంతమంది కూర్చుంటారు అని అడుగుతున్నారు. ఓకే 7 people ఉన్నారు. ఓకే వాళ్ళందరూ ఎలా ఫేస్ చేసి ఉన్నారంటే నార్త్ డైరెక్షన్కి ఫేస్ చేసి ఉన్నారు. కండిషన్స్ చూస్తే ఓన్లీ 3 people సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్కి లెఫ్ట్లో ఎంతమంది కూర్చోవాలంట 3 people మాత్రమే కూర్చోవాలంట 1 2 3 లెఫ్ట్లో. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారు ఓన్లీ F సిట్స్ టు ద రైట్ ఆఫ్ Gకి రైట్లో F మాత్రమే కూర్చోవాలి అంటున్నారు. Gకి రైట్లో F మాత్రమే కూర్చోవాలి. ఓన్లీ F సిట్స్ టు ద రైట్ ఆఫ్ G. ఓకే ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ G అండ్ K. Gకి Kకి మధ్య ఎంతమంది ఉండాలంట 3 persons ఉండాలంట. ఇక్కడ చూస్తే 4 అయిపోయారు 5 6 ఇంకా చూస్తే మనము 3 persons అంటే ఇక్కడ రావాల్సింది మనకు ఒక పర్సనే వస్తారు. ఓకే 1 2 3 persons ఇక్కడ Gకి Kకి కదా సో ఇక్కడ K వస్తారు. N సిట్స్ అట్ సమ్ ప్లేస్ టు ద లెఫ్ట్ ఆఫ్ H. N అనే వాళ్ళు ఏమంటున్నారు N సిట్స్ అట్ సమ్ ప్లేస్ టు ద లెఫ్ట్ ఆఫ్ Hకి లెఫ్ట్లో మాత్రమే N ఉండాలి అని చెప్తున్నారు కానీ ఏ పొజిషన్లో అని చెప్పలేదు కానీ తప్పనిసరిగా లెఫ్ట్లోనే ఉండాలి అంటున్నారు. బట్ అట్ సమ్ ప్లేస్ టు ద రైట్ ఆఫ్ ఈకి రైట్లో ఉండాలి. ఎవరు బట్ అన్నప్పుడు N తీసుకోవాలి. ఈకి రైట్లో ఎవరు ఉండాలంటే N ఉండాలి. ఓకే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి ఒకవేళ ఇక్కడ H రాసామనుకో ఇక్కడ N వస్తుంది కానీ E ఎక్కడ వస్తుంది Nకి లెఫ్ట్లో రావాలి కదా సో ఇంకా ఇక్కడ మనకి ఏ గ్యాప్ లేదనమాట. సో అప్పుడు ఏం చేయాలి ఇక్కడ N వస్తుంది H ఇక్కడ వస్తుంది E వస్తుంది. ఇప్పుడు కండిషన్ ఒకసారి చదువుదాం చూద్దాం. N సిట్స్ అట్ సమ్ ప్లేస్ టు ద లెఫ్ట్ ఆఫ్ Hకి లెఫ్ట్లోనే కదా N ఉంది బట్ అట్ సమ్ ప్లేస్ టు ద రైట్ ఆఫ్ ఈకి రైట్లో ఉండాలి. ఈకి రైట్లోనే ఉంది Hకి లెఫ్ట్లోనే ఉంది అంటే N పొజిషన్ వచ్చేసి ఇదే అవుతుంది. ఓకే ఇది ఆర్డర్ అనమాట. క్వశ్చన్ ఏమడిగారు హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ E అండ్ N అన్నారు. ఈకి Nకి మధ్య ఎంతమంది కూర్చున్నారు అంటున్నారు. K ఒక్కరే కదా కూర్చున్నారు ఓన్లీ 1 person. ఓకే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఈస్ ఒకరు ఇస్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. 450 460 471 483 496 అన్నారు. ఇక్కడ 50 to 60 అంటే +10 దెన్ 60 to 71 అంటే +11 71 to 83 అంటే ఏమవుతుంది +12 నెక్స్ట్ +13 నెక్స్ట్ ఏం రావాలి +14 రావాలి. 14 వస్తే ఏమవుతుంది మనకి 0 5 10 అవుతుంది కదా 5 10 అంటే థర్డ్ ఆప్షన్ 5 10 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే ఏం లేదు వాటికి డిఫరెన్స్ తీసుకున్నాం అనమాట. 450 తర్వాత 60 ఉంది అనమాట. సో 50 నుంచి 60 అంటే +10 చేస్తే మనకి 60 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈస్ ప్లేస్డ్ అట్ MN as shown below. కింద చూపిన విధంగా అద్దం MN వద్ద ఉంచినప్పుడు ఇచ్చిన బొమ్మ యొక్క సరైన అద్దం చిత్రం ఎంచుకోండి అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఫిగర్ ఇచ్చారు ఆ ఫిగర్ని ఒక మిర్రర్ రైట్ సైడ్లో ఒక మిర్రర్ ప్లేస్ చేశారు. అది మిర్రర్లో చూసినప్పుడు ఆ ఫిగర్ ఇమేజ్ ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నారు. ఓకే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇది మిర్రర్లో చూసినప్పుడు ఇదేముంది రైట్కు ఉంది. సో ఇది ఎలా కనిపిస్తుంది లెఫ్ట్ కనిపిస్తుంది. లెఫ్ట్ కనిపించే ఆప్షన్స్ ఏమున్నాయి మనకి ఇది ఫుల్లీ షేడెడ్ ఉంది ఇలా కనిపిస్తుందా మిర్రర్ ఇమేజ్లో ఎక్కడైనా లేదు కదా. సో ఇక్కడ చూస్తే మనకి
సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫిగర్ ఉంది. సో సెకండ్ ఆప్షన్ కూడా రాదు. ఇక్కడ షేడెడ్ పార్ట్ మిస్ అయింది, ఇది కూడా రాదు. సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కేర్ఫుల్లీ అస్యూమింగ్ దట్ ద information given in the statements is true even if it appears to be at variance with commonly known facts. Decide which of the given conclusions logically follows from the statements అన్నారు. ఓకే, స్టేట్మెంట్స్ చూస్తే ఆల్ బీట్స్ ఆర్ మ్యూజిక్, ఆల్ మ్యూజిక్ ఆర్ రిథమ్స్, నో రిథమ్ ఈజ్ ఏ ట్యూన్ అన్నారు. కన్క్లూజన్స్ చూస్తే నో బీట్ ఈజ్ ఏ ట్యూన్, సమ్ రిథమ్స్ ఆర్ బీట్స్ అన్నారు. ఇచ్చిన ప్రకటనలు మరియు ముగింపులను జాగ్రత్తగా చదవండి. ఇచ్చిన ప్రకటనలు మరియు ముగింపులను జాగ్రత్తగా చదవండి. ప్రకటనలు ఇవ్వబడిన సమాచారం నిజమని భావించి అది సాధారణంగా తెలిసిన వాస్తవాలకు భిన్నంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ఇచ్చిన తీర్మానాలలో ఏది తార్కికంగా ప్రకటనల నుండి అనుసరిస్తుందో నిర్ణయించండి అన్నారు. ఓకే, అన్ని బీడ్లు సంగీతం, అన్ని సంగీతం లయలు, ఏ లయ ఒక రాగం కాదు అంటున్నారు. ఓకే, ఇక్కడ చూద్దాం. ఆల్ బీట్స్ ఆర్ మ్యూజిక్ అన్నారు. ఆల్ బీట్స్ ఆర్ మ్యూజిక్. ఆల్ మ్యూజిక్ ఆర్ రిథమ్స్ అన్నారు. ఆల్ మ్యూజిక్ ఈజ్ ఆర్ రిథమ్స్. నో రిథమ్ ఈజ్ ట్యూన్ అన్నారు. ఏ రిథము ట్యూన్ కాదు అంట. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్ చూస్తే నో బీట్ ఈజ్ ఏ ట్యూన్ అన్నారు. నో బీట్ ఈజ్ ఏ ట్యూన్. ట్యూన్కి బీట్కి సమ్ రిలేషన్ ఉందా? లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? నో రిథమ్ ఈజ్ ఏ ట్యూన్ అన్నాడు. అంటే ఇక్కడ ఆల్ బీట్స్ ఆర్ రిథమ్స్ కూడా అవ్వచ్చు కదా. సో అయినప్పుడు ట్యూన్ అనేది నో బీట్ ఈజ్ ఏ ట్యూన్ అన్నది కరెక్ట్ అవుతుందా? అవుతుంది. ఓకే, సమ్ రిథమ్స్ ఆర్ బీట్స్ అన్నారు. రిథమ్స్ అనేది సమ్ రిథమ్స్ ఆర్ బీట్స్ కరెక్టే అవుతుంది కదా. ఇది ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 2 కన్క్లూజన్స్ కరెక్ట్ అనమాట. సో ఆన్సర్ ఏమవుతుందంటే బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 8 people are sitting in 2 parallel rows containing 4 people each in such a way that there is equal distance between adjacent persons. In row 1, L, M, N and O are seated and all of them are facing south. In row 2, P, Q, R and S are seated and all of them are facing north. Thus, each person faces another person from the other row. S sits third to the left of R. The one facing M is an immediate neighbor of R. O sits at some place to the right of M and is not facing P. L sits third to the right of N అన్నారు. Who among the following faces Q అన్నారు. ఓకే, 8 మంది వ్యక్తులు 2 సమాంతర వరుసలలో 4 మంది చొప్పున కూర్చొని ఉన్నారు. తద్వారా ప్రక్కనే ఉన్న వ్యక్తుల మధ్య సమాంతర దూరం ఉంటుంది. 1వ వరుసలో L, M, N అండ్ మరియు O కూర్చొని ఉన్నారు మరియు వారందరూ దక్షిణం వైపు చూస్తున్నారు. 2వ వరుసలో P, Q, R మరియు S కూర్చొని ఉన్నారు మరియు వారందరూ ఉత్తరం వైపు చూస్తున్నారు. అందువలన ప్రతి వ్యక్తి మరొక వరుస నుండి మరొక వ్యక్తిని ఎదుర్కొంటారు. అయితే ఏమంటున్నారు? ఎస్ అనేవాడు ఆర్కి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. ఎమ్కి ఎదురుగా ఉన్న వ్యక్తి ఆర్కి తక్షణ పొరుగువాడు. ఓ అనేవాడు ఎమ్కి కుడివైపున ఏదో ఒక ప్రదేశంలో కూర్చొని పీకి ఎదురుగా లేడు. ఎల్ అనేవాడు ఎన్కి కుడివైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. కింది ముఖాలలో క్యూ ఎవరికి ఎదురుగా కూర్చున్నారు అంటున్నారు. ఓకే, 8 people are sitting in 2 parallel rows అన్నారు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 2 parallel rows అంటే ఈ వరుసలో ఏమో 4 members, ఈ వరుసలో 4 members కూర్చున్నారంట. ఓకే, రో 1 వాళ్ళు ఎటు సైడ్ చూస్తున్నారు? సౌత్ డైరెక్షన్ చూస్తున్నారు. రో 2 వాళ్ళు నార్త్ డైరెక్షన్ చూస్తున్నారు. ఒకసారి కండిషన్స్ చూస్తే ఎస్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి థర్డ్ లెఫ్ట్లో ఎవరున్నారంట? ఆర్కి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఎవరున్నారంటే ఎస్ ఉన్నారంట. అంతే కదా. ఎస్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ద వన్ ఫేసింగ్ ఎమ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్ అన్నారు. ఓకే, ద వన్ ఫేసింగ్ ఎమ్కి ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్ అంట. అంటే ఎమ్ ఇక్కడ ఫేస్ చేసి ఉంటే ఇమీడియట్ నైబర్లో ఉండేది ఎవరు? ఆర్కి. వాళ్ళకి ఎమ్ ఫేస్ చేసిందంట. ఓకే, ఓ సిట్స్ అట్ సమ్ ప్లేస్ టు ద రైట్ ఆఫ్ ఎమ్కి రైట్లో ఓ ఏదో ఒక ప్లేస్లో కూర్చునింది అంటున్నారు. అంటే ఓ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. సో రైట్ అన్నారు కదా. సో ఇక్కడ సౌత్ ఫేస్ చేసి ఉన్నారు కాబట్టి రైట్ అంటే మన లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ అంటే రైట్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నారు? ఓ సిట్స్ అట్ సమ్ ప్లేస్ టు ద రైట్ ఆఫ్ రైట్ ఎమ్ అంటే మన లెఫ్ట్. అండ్ ఈజ్ నాట్ ఫేసింగ్ పి అన్నారు.
పీకి ఫేస్ చేసి ఉండరు అంటున్నారు. ఓకే, ఎల్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎన్. ఓకే, ఎల్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎన్. ఎన్కి రైట్లో, థర్డ్ రైట్లో, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో ఎల్ ఉండాలంట. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఎన్ ఇక్కడ వస్తుందా, సో ఇక్కడ ఎల్ వస్తారు, రైట్ అన్నారు కదా, సో అప్పుడు ఓ ఇక్కడ వస్తారు. ఓకి పీ ఫేస్ చేసి ఉండకూడదు అని చెప్తున్నారు, సో అప్పుడు పీ ఇక్కడ వస్తారు. సో నెక్స్ట్ ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు, క్యూ ఉన్నారు, అంతే కదా. ఇప్పుడు హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ క్యూ, క్యూకి ఎవరు ఆపోజిట్లో ఉన్నారు అంటే ఓ అవుతారు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. UMCP is related to ZOEU in a certain way based on the English alphabetical order. In the same way, QBXK is related to VDZP. To which of the given options is EJAH related following the సేమ్ లాజిక్ అన్నారు. ఒక నిర్దిష్ట మార్గంలో ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా UMCP అనేది ZOEUకి సంబంధించినది, అదేవిధంగా QBXK అనేది VDZBకి సంబంధించినది. ఇచ్చిన ఎంపికలలో దేనికి EJAH సంబంధించినది అదే లాజిక్ని అనుసరిస్తుంది అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే UMCP ఈజ్ కోడెడ్ యాజ్ ZOEU అంట. ఓకే, యూ అంటే ఏమవుతుంది 21, 13, 3, 16 అవుతుంది. 26, 15, 5, 21. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు, ఇక్కడ 21 నుంచి 26 అంటే ఎంత యాడ్ చేశారు, +5. 13 నుంచి 15 అంటే +2. 3 to 5 అంటే +2. 16 to 21 అంటే +5 అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, QBXK ఈజ్ కోడెడ్ యాజ్ VDZP అంట. ఓకే, ఇదేమవుతుంది 17, 2, 24, 11, 22, 4, 26, 16 అవుతుంది, అంతే కదా. ఇది 17 to 22 అంటే ఏమవుతుంది +5 అవుతుంది. 2 to 4 అంటే +2. 24 to 26 అంటే అగైన్ +2. 11 to 16 అంటే +5. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు, మనం దేనికి కనుక్కోవాలి, EJAHకి కోడ్ కనుక్కోవాలి. 5, 10, 1, 8 +5 అంటే ఏమవుతుంది 10. 10 అంటే J అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే థర్డ్ ఆప్షన్ ఇక్కడే ఉంది కదా. +2 అంటే ఏమవుతుంది 12. 12 అంటే L, అగైన్ +2 అంటే 3 అవుతుంది. 3 అంటే C, దెన్ +5 అంటే ఏమవుతుంది 13 అవుతుంది. దట్ ఈజ్ M అనమాట. JLCM ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, BYVT is related to PMJH in a certain way based on the English alphabetical order. In the same way, QNKI is related to EBYW. To which of the given options is NKHF related following the same logic అన్నారు. BYVT అనేది ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఒక నిర్దిష్ట మార్గంలో PMJHకి సంబంధించినది, అదేవిధంగా QNKI అనేది EBYWకి సంబంధించినది. ఇచ్చిన ఎంపికలలో దేనికి NKHF అనేది అదే లాజిక్ని అనుసరిస్తుంది అంటున్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, BYVT ఈజ్ కోడెడ్ యాజ్ PMJH అంటున్నారు. BYVT ఈజ్ కోడెడ్ యాజ్ PMJH. ఇదేమవుతుంది 2, 25, 22, 20, దెన్ 16, 13, 10, 8 అవుతుంది, అంతే కదా. 2 to 16 అంటే ఏమవుతుంది +14. 25 to 13 అంటే అగైన్ +14 కదా. 22 to 10 అంటే +14. 20 to 8 అంటే ఇది కూడా +14 అవుతుంది. ఓకే, QNKI ఈజ్ కోడెడ్ యాజ్ EBYW. 23, 25, 2, 5, 17, 14, 11, 9. ఓకే, ఇదేమవుతుంది 17 నుంచి 5 అంటే అగైన్ ఇది కూడా +14 అవుతుంది. 14 అంటే ఏమవుతుంది 31 అవుతుంది. 30 అంటే D, ఇందాక చూసాం కదా. 31 అంటే ఏమవుతుంది E అవుతుంది. నెక్స్ట్ +14 అంటే 28. 28 అంటే ఏమవుతుంది B అవుతుంది. ఓకే, అగైన్ +14 అంటే 25, అగైన్ +14 అంటే ఏమవుతుంది మనకి 23 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దేనికి ఫైండ్ అవుట్ చేయాలి, NKHFకి ఫైండ్ అవుట్ చేయాలి. 14, 11, 8, 6 +14 అంటే ఏమవుతుంది 28. 28 అంటే ఏమవుతుంది
బి అవుతుంది. బి అన్నిట్లో ఉంది కాబట్టి నెక్స్ట్ చూద్దాం. ప్లస్ 14 అంటే ఏమవుతుంది 25. 25 అంటే ఏమవుతుంది మనకి వై అవుతుంది. సో వై కూడా 2 ఆప్షన్స్లో ఉన్నాయి. సో 1 and 2 ఈజ్ ఎలిమినేటెడ్ అనమాట. ఇదేమవుతుంది ప్లస్ 28, సారీ ఓన్లీ 28 ప్లస్ 14 చేస్తే 28 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 14 అంటే ఏమవుతుంది ఇది 22 అవుతుంది. ఓకే 22. 14 ప్లస్ 8 అంటే ఏమవుతుంది 22. 22 అంటే వి అవుతుంది. సో మనకి థర్డ్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది ప్లస్ 14 అంటే టీ అవుతుంది. 20 కదా, 20 అంటే టీ. సో థర్డ్ ఆప్షన్ BYVT ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, Bash is coded as 5431, Haze is coded as 1234. What is the code for E in the given code language అన్నారు. ఓకే, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో బాష్ను 5431గా మరియు హేస్ను 1234గా కోడ్ చేస్తారు. ఇచ్చిన భాషలో ఈ కోసం కోడ్ ఏమిటి అన్నారు. బాష్ 5431 హ్యాస్ 1 2 3 4. ఓకే, ఇక్కడ కామన్గా ఉన్న నంబర్స్ ఏమున్నాయి, ఇక్కడ 431 ఉంది, 431. ఇక్కడ AHS. B అంటే కోడ్ ఏమవుతుంది 5 అవుతుంది. E అంటే కోడ్ ఏమవుతుంది 2 అవుతుంది. మనం దేనికి కనుక్కోవాలి, ఈకి కనుక్కోవాలి. E అంటే 2, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద బ్లాంక్స్ బిలో విల్ కంప్లీట్ ద లెటర్ సిరీస్ అన్నారు. దిగువ ఖాళీలను ఎడమ నుండి కుడికి వరుసగా ఉంచినప్పుడు అక్షర శ్రేణి పూర్తి చేసే అక్షరాలను సూచించే ఎంపికలను ఎంచుకోండి అంటున్నారు. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక లెటర్ సిరీస్ ఇచ్చారు. ఈ లెటర్ సిరీస్లో కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు. ఆ బ్లాంక్స్ని ఫిల్ చేసే ఆప్షన్ ఏది అని అడుగుతున్నారు. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే ఎల్బికి తర్వాత ఏ లెటర్ ఉంది, ఆర్ ఉంది. అండ్ ఇక్కడ ఓఎల్బికి తర్వాత లెటర్ ఏముంది, ఆర్ ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది, ఆర్ వస్తుంది. ఇక్కడ చూద్దాం. ఎస్టీ ఇక్కడ ఉందా, అగైన్ ఇక్కడ కూడా ఉంది. ఎస్టీ తర్వాత ఉండే లెటర్స్ ఏమున్నాయి, ఓఎల్బి ఉంది. ఇక్కడ ఓఎల్బి. ఓకే, ఇక్కడ ఏమవుతుంది STOLBR. నెక్స్ట్ ఏముంది, ఐ ఉంది. సో ఓఎల్కి ముందు ఏముంది, ST ఉంది. ఇక్కడ ఆర్ తర్వాత ఏముంది, ఐ ఉందన్నమాట. సో ఇది మనం ఇలా అరేంజ్ చేయొచ్చు అనమాట వీటిని. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ ఏమవుతుంది, RISTIOLB అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ డైస్ హ్యాజ్ ఇట్స్ ఫేసెస్ మార్క్డ్ బై లెటర్స్ L, Z, I, D, N and A. 2 పొజిషన్స్ ఆఫ్ ద సేమ్ డైస్ ఆర్ గివెన్ బిలో. విచ్ ఫేస్ ఈస్ ఆపోజిట్ టు ఫేస్ N అన్నారు. ఒక పాచిక యొక్క ముఖాలు L, Z, I, D, N మరియు A అక్షరాలతో గుర్తించబడ్డాయి. ఒకే పాచిక యొక్క 2 స్థానాలు కింద ఇవ్వబడ్డాయి. N ముఖానికి ఎదురుగా ఏ ముఖం ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చూద్దాం ఏమంటున్నారు. డైస్, ఒకే డైస్కి సంబంధించిన 2 పొజిషన్స్ ఇచ్చారు. ఇక్కడ ఎన్కి ఆపోజిట్ ఫేస్లో ఉండే లెటర్ ఫేస్ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే రెండిట్లో కామన్గా ఉండే లెటర్ ఏది, ఏ ఉంది. ఏ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ADL వస్తుందా, నెక్స్ట్ AIZ వస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు ఈ 2 ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి, ఈ 2 ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించని ఫేస్ ఏది ఉంది అంటే N ఉంది. సో Nకు ఆపోజిట్ ఏమవుతుంది, ఏ అవుతుంది. అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇచ్చిన సిరీస్లో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. ఓకే, ఇక్కడ చూద్దాం. 7, 17, 25, 53, 61 అన్నారు. ఇక్కడ ఏమో కొంచెం పెద్దగా ఉంది అంటే +10 చేశారు. ఇక్కడ ఏం చేశారు, 17 to 25 అంటే ఏం చేశారు +8 చేశారు. సో ఇక్కడ 25 to 53 అంటే అగైన్ కొంచెం పెద్ద వాల్యూ ఉంది. ఇక్కడ మళ్ళీ చిన్న వాల్యూ ఉంది, ఇక్కడేమో పెద్ద వాల్యూ ఉంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఏం చేద్దాం, ఇంక్రిమెంట్ ఆర్ మల్టిప్లికేషన్ చెక్ చేద్దాం ఒకసారి. 7కి 17కి డిఫరెన్స్, ఇదేమో కొంచెం చిన్నగానే ఉంది కదా. సో 7 2s ఏమవుతుంది మనకి 14 అవుతుందా. 14 నుంచి 17 అంటే +3 అంటే 17. నెక్స్ట్ ఏం చేద్దాం, 17 2s ఏమవుతుంది 34 అవుతుంది. 34 నుంచి అక్కడ 25 అంటే ఏం చేయాలి, -9 చేయాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 25 to 2 అంటే ఏమవుతుంది 50 అవుతుంది. 50 + 3 అవుతుంది.
ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది 53 × 2 చేద్దామా, 6 106 అవుతుంది. 106 - 9 అంటే ఏమవుతుంది, అక్కడ ఆప్షనే లేదు. సో మనకి ఈ కండిషన్ వర్క్ అవ్వదు. సో అప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం, 17కి ఎంత యాడ్ చేస్తే మనకి 25 వస్తుంది. 17 + 8 కదా, 8 యాడ్ చేస్తే 25 వస్తుంది. సో నెక్స్ట్ 25 × 2 అంటే ఏమవుతుంది, 50 అవుతుంది. 50 + 3 అంటే ఏమవుతుంది, 53 అవుతుంది, అంతే కదా. సో నెక్స్ట్ ఏం చేద్దాం, 53 + 8 అంటే ఏమవుతుంది, 61 అవుతుంది, అంతే కదా. నెక్స్ట్ 61 × 2 ఏమవుతుంది మనకి, 122 అవుతుంది. 122 + 3 అంటే ఏమవుతుంది, 125 అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ 125 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, the positions of how many letters will remain unchanged if each of the letters in the word lighter is arranged in the English alphabetical order. లైటర్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చినట్లయితే ఎన్ని అక్షరాల స్థానాలు మారకుండా ఉంటాయి అంటున్నారు. ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చారంటే లైటర్ అనే వర్డ్ ఇచ్చారు. దీన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత వచ్చే లెటర్స్ ఆల్రెడీ ముందు ఉన్న లెటర్స్ సేమ్ పొజిషన్లో ఎన్ని పొజిషన్లు మారకుండా సేమ్ ఉన్నాయి అని అడుగుతున్నారు. సో ఇది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది, ఈ వస్తుందా, దెన్ జి, తర్వాత హెచ్, తర్వాత ఐ, దెన్ ఎల్, దెన్ ఆర్, దెన్ టి. ఓకే, ఇక్కడ ఎల్ఈ ఉంది, ఐజి, జిహెచ్, హెచ్ఐ, టిఎల్, ఈఆర్, ఆర్టి ఉంది. సో ఏవి లేవు. సో ఆన్సర్ ఏమవుతుందంటే 0. ఓకే, ఏ లెటర్స్ కానీ సేమ్ పొజిషన్లో లేవు, 0 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A + B means A is the brother of B, A - B means A is the sister of B, A × B means A is the mother of B and A / B means A is the father of B అన్నారు. How is M related to P if M + N - O × P / Q అన్నారు. ఓకే, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో A + B అంటే A అనేది B సోదరుడు, A - B అంటే A అనేది B సోదరి, A × B అంటే A అనేది Bకి తల్లి, మరియు A / B అంటే A అనేది B తండ్రి అన్నారు. ఓకే, పైన పేర్కొన్న దాని ఆధారంగా M + N - O × P / Q అయితే M అనేది Pకి ఎలా సంబంధం ఉంది అంటున్నారు. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, M + N - O × P / Q ఇచ్చారు. ఓకే, P / Q అంటే P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B. ఓకే, P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q అంట. P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q. Qకి P ఏమవుతారు, ఫాదర్ అవుతారు, ఓకే, ఇంటూ అన్నారు. ఓకే, O ఈజ్ ద మదర్ ఆఫ్ P అవుతారు. ఓకే, O ఈజ్ ద మదర్ ఆఫ్ P. O అనేవాళ్ళు Pకి ఏమవుతారంటే మదర్ అవుతారంట. Pకి మదర్ ఎవరంటే O. నెక్స్ట్ ఏమన్నారు, మైనస్ అంటే N ఈజ్ ద సిస్టర్ ఆఫ్ O. N ఈజ్ ద సిస్టర్ ఆఫ్ O. ఓకి N ఏమవుతారంట, సిస్టర్ అవుతారంట. ఓకే, నెక్స్ట్ ఏముంది, ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏముంది, బ్రదర్. ఓకే, M ఈజ్ ద బ్రదర్ ఆఫ్ N. M ఈజ్ ద బ్రదర్ ఆఫ్ N. M అనే వాళ్ళు Nకి ఏమవుతారంటే బ్రదర్ అవుతారంట. ఇప్పుడు రిలేషన్ ఎవరికెవరికి అడిగారు, హౌ ఈజ్ M రిలేటెడ్ టు P అంటే Pకి M ఏమవుతారు అనేది. Pకి M అనే వాళ్ళు ఏమవుతారు, Pకి O ఏమవుతారు, మదర్ అవుతారు. మదర్స్ బ్రదరే కదా. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, మదర్స్ బ్రదర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అన్నారు. ఫీమేల్, డాక్టర్, సిస్టర్ అన్నారు. కింది తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వివరించే వెన్ రేఖా చిత్రాన్ని ఎంచుకోండి అన్నారు. ఓకే, ఫీమేల్, డాక్టర్, సిస్టర్ అని ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఆప్షన్స్ చూస్తే మనకి ఇదేమవుతుంది, ఫీమేల్లో డాక్టర్, సిస్టర్ అవుతారు. సో ఫస్ట్ ఆప్షన్ అవుతుందా, అవ్వదు. సో ఇక్కడ మొత్తానికి సపరేట్గా ఇచ్చారు. ఇదేమవుతుంది, డాక్టర్ని పక్కన పెట్టేసి ఫీమేల్, సిస్టర్ ఇచ్చారు. సో మనకి 4th ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 3rd ఆప్షన్ అవుతుంది. ఏమవుతుంది, ఆల్ ఫీమేల్స్ సిస్టర్స్ అవ్వచ్చు కదా. ఓకే, ఫీమేల్స్లోనే సిస్టర్స్ ఉంటారు. డాక్టర్స్
ఫీమేల్ డాక్టర్సే ఉంటారా? ఉండరు కదా. సో మేల్ డాక్టర్స్ ఉంటారు కదా. సో అప్పుడు సిస్టర్స్ అయిన డాక్టర్స్ కూడా ఉంటారు. సో అప్పుడు సమ్ ఎవరికెవరికి రిలేషన్ అవుతుంది? ఫీమేల్స్కి సిస్టర్స్కి అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సో దీంతో ఇవాళ సెషన్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇలాంటి సెషన్స్ మీరు మరిన్ని చూడాలనుకుంటే ఒకసారి టీపీ స్టడీస్ అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచింగ్ టీపీ స్టడీస్.